వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆయన పేరు చెబితే కబ్జాదారు గుండెల్లో గుబులు పుడతాయి, నాలాలు ఆక్రమించుకున్న వారు నడువులు విరిగిపోతాయి, చెరువుల్లో ఇల్లు కట్టుకున్న వారికి చెమటలు పుడతాయి. ఇక కబ్జాదారు కోరల నుంచి బయటపడే చెరువులు నిండు కుండల్లా కలకల్లాడతాయి, పార్కుల్లో పువ్వులు చక్కగా డ్యాన్సులు వేస్తుంటాయి. ఇంతకీ ఆయనే హైడ్రా రంగనాథ్ గారు. తను పనిచేస్తున్న పోస్టుని ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తి హైడ్రా రంగనాథ్ గారు, అలియాస్ ఏబి రంగనాథ్ గారు, ఐపీఎస్ కమిషనర్ హైడ్రా. రంగనాథ్ గారు ఎక్కడ పనిచేసినా ఒక స్పెషల్ మార్క్ ఉంటుంది. ఆయన తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఒక మార్క్ ఉంటుంది. అదేవిధంగా బలిమలలో ఒక ఇష్యూ ఉంటుంది. విజయవాడ వచ్చేసరికి అయోషా మీరా కేసు, అదేవిధంగా నల్లగొండలో తీసుకుంటే ప్రణీత్ కేసు, ఇలాగ ఆయన ఖమ్మంలో తీసుకున్న ఒక కేసు ఉంటుంది, వరంగల్లో కేసు ఉంటుంది. ఎక్కడైనా సరే ఆయన ఖచ్చితంగా రూల్ ఆఫ్ లా పాటించడం నెంబర్ 1. అందుకే ప్రభుత్వం కూడా ఆయనకి హైడ్రా అనే ఒక సంస్థకి కమిషనర్గా చేసింది. ఇక హైడ్రా తీసుకుంటే అందరికీ తెలిసింది కేవలం కూలగొట్టడం వరకే కాదు. హైడ్రా 2 అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల ప్రజలకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? కేవలం హైడ్రాలో నాగార్జున ఇల్లు ఒకటే కాకుండా ఎవరు ఇల్లు కొట్టారు, మిగతా వాళ్ళ జోలికి ఎందుకు పోవడం లేదు, హైడ్రా అనేది చెరువుల్లో ఇల్లు కట్టిన వాళ్ళకైనా లేదు సామాన్యుడికి ఇల్లు కొట్టడమేనా అనే విషయాల్ని సార్ నాడు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మురళి. రంగనాథ్ గారు, ఏవి రంగనాథ్ గారు హైడ్రా రంగనాథ్ అయిపోయారు మీరు. బహుశా నాకు తెలిసి పోస్టులో ఇంటి పేరు మార్చుకుంది మీరు ఒకరు, తర్వాత జేడి లక్ష్మణ గారు అనుకుంటా. ఆయన కూడా అదే కదా, వివి లక్ష్మణ గారు, జేడి లక్ష్మణ గారు, ఏబి రంగనాథ్ గారు హైడ్రా రంగనాథ్ అయిపోయారు. అవును, మీరు చూస్తే నన్ను అందరు కూడా ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారు. అండ్ మా ఇల్లు కూడా గూగుల్లో మార్క్ చేస్తే అది హైడ్రా కమిషనర్ అని ఉంటుంది అనమాట. ఇల్లు కూడా నేను మామూలుగా మన సరదాగా గూగుల్లో చెక్ చేస్తాను. అంటే చాలా రేర్గా వస్తాయి సార్ పోస్టులో ఇంట్లో పేరు రావడం, ఇంటి పేరు మార్చుకుని చాలా రేర్. అంటే ఇది మీకు మీరుగా క్రియేట్ చేస్తుంది కాదు, పబ్లిక్ నుంచి వచ్చిన పేరు కాబట్టి మీరు క్యారీ చేయాల్సింది. అది డెఫినెట్గా నేను ఐ టేక్ ఇట్ యాజ్ అన్ ఒక మంచి ఆపర్చునిటీ అండ్ అదృష్టంగా భావిస్తాను. రైట్ సార్. ప్రభుత్వం ఇటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ని ఫ్లోట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కంట్రీలో. అంటే ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ ఇంతకుముందు ఎప్పుడు లేదు. అంటే ఒక రకంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీద ఒక ఎన్ఫోర్స్మెంట్ వింగ్ లాగా ఇది పనిచేస్తూ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ని దాని మీద దృష్టి పెడుతూ అండ్ పబ్లిక్ అసెట్స్ని కాపాడుతూ ప్రభుత్వ స్థలాలు, పార్క్ స్థలాలు, రోడ్లు, నాలాలు, చెరువులు, ఇంకా వాట్ నాట్, ఇది ఓపెన్ స్పేసెస్ ఇన్ లేఅవుట్స్ ఇవన్నీ కాపాడుతూ డిజాస్టర్ రెస్పాన్స్ని తీసుకుంటూ ఇంకా దీంతోపాటు ఇతర లైక్ వేరే ఫైర్ ఎన్ఓసీలు, అడ్వర్టైజ్మెంట్స్, ఇట్లా రకరకాల ఫంక్షన్స్ కూడా అన్నీ ఇస్తూ ఒక ఆర్గనైజేషన్ని ఫ్లోట్ చేయటం. దానికి GOMS 99 ద్వారా జూలైలో ఒక ఇన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూట్ చేస్తూ ఫస్ట్ కమిషనర్గా నన్ను అపాయింట్ చేయటం. డెఫినెట్లీ ఐ సీ ఇట్ యాజ్ నాకు ఒక మంచి ఆపర్చునిటీ. అంటే హైదరాబాద్ని భవిష్యత్తుని డెఫినెట్గా హైడ్రా అనేది చాలా చేంజెస్ చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి ఇదనమాట. అంటే ఈ పోస్ట్ కానివ్వండి ఇదనేది. సార్ హైడ్రా పెట్టిన తర్వాత మీరు ఫస్ట్ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పారు హైడ్రా వస్తుంది, నెక్స్ట్ హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని. అంటే మీరు ఫస్ట్ ఆపరేషన్ స్టార్ట్ చేయడమే నాగార్జున కన్వెన్షన్ దగ్గర నుండి, అంటే ఎక్కడెక్కడ FTLలో కానీ బఫర్ జోన్లో కానీ కూలగొట్టుకొచ్చారు. అంటే కొంతకాలం వరకు ఏమైందంటే హైడ్రా అనేది కేవలం కూల్చివేతలు మాత్రమే అనేది ఒక సీన్ క్రియేట్ అయింది. సిటీ సరౌండింగ్ అంతా కూడా తీసుకొచ్చారు. కానీ ఒక మతానికి సంబంధించిన కొన్ని విషయాల్లో కొంచెం వెనకంజ వేశారని అటువంటి ఆరోపణలు ఒకటి ఉన్నాయి. 2, హైడ్రా కూల్చివేతల్లో ఒక పార్టీకి కానీ లేదా ప్రతిపక్ష పార్టీలకి మాత్రమే టార్గెట్ చేశారు అనేది ఒక విమర్శ ఉంది. అంటే మీరు లక్ష్యం అనేది కేవలం కూల్చివేతలైనా లేదా భవిష్యత్తులో ప్రజలకి మంచి జరగాలనే ఉద్దేశంతో చేస్తున్నారని ఒకటి ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఇప్పుడు కొంత స్లో అయినట్లుగా హైడ్రా అనేది ఒకటి కనిపిస్తుంది. ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు హైడ్రా కమిషనర్ గారే బఫర్ జోన్ ఉన్నారని ఇటీవల కాలంలో ఒక వార్త వస్తుంది. నాకు తెలిసి ఆ కృష్ణకాంత్ పార్క్ దగ్గర మీ నాన్నగారి ఇల్లు దాదాపు 15-20 సంవత్సరాల కింద కట్టిన ఇల్లు. అది ఈ మధ్యన మీరు కట్టుకున్న 44 సంవత్సరాలు మా నాన్నగారి ఇంట్లో నేను ఉంటున్నారు. కానీ ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి దీనికి లింక్ కలిపారు. అసలు బఫర్ జోన్ ఏంటి, FTL అంటే ఏంటి విషయంతో పాటు అందరూ చేస్తున్నట్లుగా బఫర్ జోన్లో మీ ఇల్లు ఉందా? రైట్. ఒకటి అడుగుతాను మురళి, మెడ మీద తల ఉంటుందా, తల మీద మెడ ఉంటుందా? మెడ మీద తల ఉంటుంది సార్. మెడ మీద తల ఉంటుంది కదా, అది అందరూ యాక్సెప్టెడే కదా. 100% రైట్. మనం దాన్ని అంటే అది లాజిక్, ఆర్ యాక్సెప్టెడ్ నార్మ్. అవును, మెడ మీద తల ఉంటుంది, తల మీద మెడ ఉంటుంది కదా. సో ఒక చెరువు అనేది అసలు ఫస్ట్ చెరువు ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం తీసుకోవాలి. ట్యాంక్ ఫార్మేషన్ అని అంటారు. చెరువు అనే దాన్ని ఫామ్ చేయాలంటే ఏం చేస్తారు, ఒక కట్ట కడతారు, ఆనకట్ట కడతారు. చెరువు నీళ్లు పైనుంచి అదేంటే దాని ఎగువ ప్రాంతంలో ఉన్న నీరు అంతా వచ్చేసి చెరువులో ఆగుతాయి. ఆ కట్ట ఆపుతుంది అంతా.
దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మునుగుతుంటాయి అన్నమాట. దాంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముప్పుకి అయినప్పుడు అంటే దాని చెరువుని దాని ఎక్స్పాండ్ ఏరియా అంటే లేక్ ఎక్కడ దాకా దాన్ని ఎక్స్పాండ్ అవుతుంది అనేది దాన్నే FTL అంటారు అన్నమాట. అంటే ఒక చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే చెరువు దాన్ని పూర్తిగా నిండిందంటే వెయిర్ అంటారు, మనం ఇప్పుడు అలుగు అంటాం కదా, అలుగు ఆ వెయిర్ హైట్ బట్టి నిండుతుంది అనమాట. వెయిర్ హైట్ దాటింది అనుకో, ఇప్పుడు గ్లాసులో నీళ్లు పోస్తే బ్రిమ్ అంటాం, ఆ పైన అంచు ఉండేదాన్ని బ్రిమ్ అంటాం, దాని అంచు దాటిన తర్వాత కింద పారిపోతుంది నీళ్ళు, అంతే కదా. అలుగు కూడా అంతే అనమాట, అలుగు దాటిందంటే అలుగు పారుతుంది న్యాచురల్. సో అంటే అలుగు దాకా ఏదైతే నీళ్లు నిల్వ ఉంటాయో దాన్ని FTL అని అంటాం. అది ఎక్కడ ఉంటుంది? చెరువు వెనకాల, అంటే చెరువు దిగువ భాగంలో ఉంటుంది అనమాట. ఎగువ భాగం, చెరువు పైనుంచి వచ్చే నీళ్లు చెరువు కట్ట అయినప్పుడు ఆ పైన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మనకి నిండుతుంది అనమాట, నిండి ఉంటుంది. అంతేగాని చెరువు దిగువ భాగంలో ఉండదు కదా. చెరువు కట్ట ఉంటుంది, కట్ట కింద ఎట్లా ఉంటుంది, కట్ట తెగితేనే కిందకు వస్తాయి నీళ్లు. కట్ట తెగిందంటే అది పెద్ద డ్యామేజ్ అనమాట, డేంజర్ అది. కట్ట నుంచి పారే నీళ్ళు ఎట్లా పోతాయి? ఒక నాలా ఉంటుంది, అంటే దాని సర్ప్లస్ వేయర్ ద్వారా నాలా ఒకటి వచ్చేసి మనకి కింద నాలా, అంటే ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు అది కిందకి పారుతుంటుంది. అది కింద ఉన్న చెరువుకి. సో ఇప్పుడు మాది మీద పెట్టినటువంటిది ఏంటి, సింపుల్ అంటే ఇల్లాజికల్, అంటే లాజిక్ లేని వాదన అనమాట. దాన్ని ఏం చేస్తారు మీడియాలో, కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు, కొంతమంది మీడియాలో వాళ్ళు ఏదైతే హైడ్రా అనే దాన్ని తొక్కేయాలనేటువంటి శక్తులు చాలా పనిచేస్తుంటాయి. ఎందుకంటే ఇది చాలామంది ఇంట్రెస్ట్లను వ్యతిరేకంగా వచ్చినటువంటి సంస్థ ఇది. సో న్యాచురల్గా వెనకాల వాళ్ళ అజెండా వేరే ఉంటుంది, హిడెన్ అజెండా. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముందు పెడతారు, ఎవరో ఇల్లాజికల్గా ఉండేవాళ్ళు, వాళ్ళకి సబ్జెక్ట్ లేని వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేద్దామో, కాకపోతే నన్ను కంట్రోల్ చేద్దామనో లేకపోతే మమ్మల్ని కాంట్రవర్సీ చేయటమనో ఇట్లా చేయాలని చూస్తారు. సో ఇప్పుడు మా ఇల్లు విషయానికి వస్తే యూసఫ్ కూడా చెరువు అది ఎప్పుడో ఉన్నటువంటి చెరువు. మనం టోపో షీట్స్లో కూడా చూస్తే, టోపోగ్రఫీ షీట్స్ అంటే సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో 1970లో సర్వే చేసిన దాంట్లో ఆ చెరువు ఉంటుంది. ఆ చెరువు అప్పుడెప్పుడో కట్టినారు, ఎప్పుడో పాత ఎప్పటి నుంచో ఉంది. తర్వాత దాన్ని మెల్లిగా 2003-04లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాన్ని తర్వాత అప్పుడు తీగల కృష్ణారెడ్డి గారు ఆ టైంలో దాన్ని పార్క్ లాగా తయారు చేశారు. అది కబ్జా అవుతుందనో ఏదో రకరకాల దీంతో కాపాడుకునే ప్రయత్నంతో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అలా చేశారనమాట. ఫైన్, బాగానే ఉంది. చెరువు కాపాడుతున్న క్రమంలో దాన్ని పార్క్ కింద చేశారు, దాన్ని కృష్ణకాంత్ పార్క్ అని కూడా పెట్టారు. పెట్టి దాని కింద బఫర్ జోను అనేది ఉత్పన్నమే కాదు అసలు. బఫర్ జోన్ FTL అనేది చెరువు కట్ట కింద దిగువ భాగంలో ఉండదు. నేను అదే అంటుంది, మెడ మీద తల ఉంటుందా, తల మీద మెడ ఉండదు అంటే చెరువు కట్ట కింద ఉండదు FTL బఫర్, చెరువు కట్ట పైనే ఉంటుంది. బఫర్ జోన్ అంటే ఇప్పుడు FTL నుంచి ఒక 30 మీటర్లు చెరువు విస్తీర్ణం బట్టి దానికి 30 మీటర్స్ అంటే ఒక ఇంత ఉండాలి, 30 మీటర్స్ దాకా బఫర్ జోన్ ఉంటుంది. 30 మీటర్స్ 10 మీటర్స్ డిపెండింగ్ ఆన్ ద ఏరియా ఆఫ్ ద చెరువు అనమాట. చెరువు విస్తీర్ణం బట్టి పెద్ద చెరువు అయితే దానికి ఎక్కువ ఉంటుంది. 30 మీటర్స్ కృష్ణకాంత్ పార్క్ పైన బోరబండ అటువైపు అటు ఉంటుంది, ఎగ్జాక్ట్లీ పైకి ఉంటుంది అనమాట. కిందకు ఉంటుంది, మధురనగర్ అంతా చెరువుకి కింద దిగువ ప్రాంతంలో ఉంటుంది. ఆ నాలా కూడా మా ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉంటుంది. నాలా నుంచి ఎంత ఉంటుంది, ఆ నాలా విడ్త్ బట్టి ఇది 10 మీటర్సా 2 మీటర్సా విడ్త్ ఉంటుంది, మాక్సిమం 10 మీటర్స్ అంతే. మాది 100 మీటర్ల పైన ఉంటుంది. ఆ నాలా కూడా ఇప్పుడు అది కింద దాన్ని మొత్తం అండర్ గ్రౌండ్ కవర్ చేసేసి వెళ్ళిపోయింది. అంటే ఏదో కాంట్రవర్సీ కోసం ఒకటి చేసి ఏదో ఒకటి బురదేద్దామని ఆ టోపో షీట్స్ పెట్టుకొని తిరుగుతున్నాడు అతను. ఎవరు చూస్తున్నాం, అతను దీని గురించి మాట్లాడుతున్నట్టు ఎవరు అతను లీడర్ ఎవరు ఉన్నారు మాట్లాడుతూ ఆ టోపో షీట్స్, అంటే అతనికి టోపోగ్రఫీ షీట్స్ కూడా చూసేటటువంటి మినిమం నాలెడ్జ్ లేదని అనిపించింది అనమాట. అంటే ఎక్కువ ఎగువ భాగం ఏది, దిగువ భాగం ఎక్కడ వస్తుంది, సో దాని నాలాస్ ఎట్లా ఉంటాయి, అంటే ఆ మినిమం లాజిక్ లేకుండా చేసే వాళ్ళని కొంతమంది సోషల్ మీడియా మోస్తుంటారు అన్నమాట. కూడా మీకు ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలని తప్ప అట్లా ఇట్లాంటివన్నీ నాకు అలవాటు. సార్, ఆ ఇల్లు కూడా నేను చూసా కదండి, ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చినప్పుడు అక్కడే ఉన్నారు కదా మీరు. 20 కాదు, మేము 1980లో కట్టింది, మా నాన్నగారు కట్టింది. అప్పటి నుంచి నేను ఇప్పుడు కాదు, నేను చదువుకుందంతా అక్కడే, చిన్నప్పటి నుంచి కూడా అక్కడే. మీ నాన్నగారు కూడా సివిల్స్ కాబట్టి ఆయన కలెక్టర్గా చేశారు కాబట్టి అంత గుడ్డుగా తీసుకోరు కదండి. అసలు గుడ్డి కాదు, అసలు అది వదిలేయండి. ఫస్ట్ కింద ఉండేది దానికి అక్కడ వేల ఇల్లులు ఉన్నాయి. ఇంకోటి చెరువు కింద ఏముంటుందంటే ఒక్క కట్ట కింద ఒక 10 మీటర్ల దాకా ఖాళీగా పెట్టాలన్నమాట. అంటే రోడ్ లాగా వేస్తారు. చెరువు కట్ట ఏమన్నా తెగినప్పుడు కానీ రిపేర్ చేయడానికి లారీ తిరగటానికో బండి తిరగటానికో పెడతారు. ఆ 10 మీటర్లే తప్ప ఇక చెరువు దిగువన ఎక్కడ కూడా ఏదైనా కట్టవచ్చు అనమాట. సో మాది అక్కడి నుంచి దాదాపు బై రోడ్ వస్తే కనుక 1 కిలోమీటర్ ఉంటుంది. ఆయన గురించి వదిలేండి సార్, ఆ టాపిక్ గురించి మనకు అంటే అనేది వాళ్ళు అంటే దాంట్లో చూస్తే టోపో షీట్స్ పట్టుకొని చూపిస్తూ ఇది సర్వే మా దగ్గర మ్యాప్లు ఉన్నాయి, 105 సంవత్సరం మ్యాప్లు ఉన్నాయి. అంటే మ్యాప్ స్టడీ చేయటం అనేది తెలియకపోతే, ఒక కాంటూర్ అంటే ఏంటో తెలియదు, ఒక సర్ప్లస్ వేర్ అంటే ఏంటో తెలియదు, ఒక చెరువుకి ఎక్కడ ఉంటుంది FTL అని తెలియనప్పుడు ఇట్లాంటి ఇల్లాజికల్ డిస్కషన్స్ వస్తుంటాయి. సార్, ఇల్లాజికల్ మీరే అన్నారు, ఆయన గురించి మనం మాట్లాడడం కూడా టైం లేదు. అంటే మనకి మెయిన్ టాస్క్ అంతా కూడా
గవర్నమెంట్ మీ భుజం మీద పెట్టిందండి. అవును. హైడ్రా అనేది పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఇకపై హైదరాబాద్ మునిగిపోవడం కానీ మనం చూస్తున్న వేరే స్టేట్లో జరుగుతున్న సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో ఉన్న వాళ్ళకి మంచి చేయాలని. కరెక్ట్, కరెక్టేగా సార్? అవును. కానీ ఇందులో మీకు ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా అడిగా, మీకు దీంట్లో చాలా ప్రెజర్స్ ఉంటాయి, మీకు మామూలు ప్రెజర్స్ ఎందుకంటే చాలా పెద్ద పెద్దలు ఉంటారు, కింద వాళ్ళు ఉంటారు, కింద వాళ్ళు ముందు పెట్టి పైన వాళ్ళు నడిపిస్తుంటారు. ఇన్ని రకాల ప్రెజర్స్ పైకి కనపడేదే ఇది కాదు, పైన ఎవడో పబ్లిక్ ముందు ఏడుస్తూ బాధపడుతూ ఉంటే కనుక దాని వెనకాల స్కీమింగ్ అర్థం చేసుకోవాలి. దాని వెనకాల వేరే శక్తులు పనిచేస్తుంటాయి. ఎందుకంటే ఇదంతా ఆ లాబీ, ల్యాండ్ గ్రాబింగ్ లాబీని చెక్ చేసేటువంటి సంస్థ ఇది. చేసినప్పుడు వాళ్ళు బయటికి రకరకాలుగా చూపిస్తారు. ఇప్పుడు ఇది ఈ బఫర్ కాంట్రవర్సీ లాంటిదో లేకపోతే ఎవరో కొంతమందిని పెట్టేసి దాన్ని ఇష్యూని దాన్ని తీసుకేస్తూ, ఎందుకంటే డైరెక్ట్గా చేయరు ఎప్పుడు కూడా వాళ్ళు డైరెక్ట్గా, ఎందుకంటే వాళ్ళు తప్పులో ఉంటారని వాళ్ళకి తెలుసు, ఇండైరెక్ట్గా ఇలా చేస్తారు. సో ఇందాక మీరు అడిగారు ఫస్ట్ కూల్చివేతలే ఉంటాయా, ఓన్లీ ఒక మతం వాళ్ళే చేస్తున్నారు, ఒక పార్టీ వాళ్ళే చేస్తున్నారని. సో దీని మీద మీరు చూస్తే కనుక మేము జూలైలో ఇది హైడ్రా ఫామ్ అయింది. ఫస్ట్ కమిషనర్గా జూలై ఎండింగ్లో వచ్చింది. స్టార్టింగ్ మేము డిమాలిషన్స్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ చేసింది ఎంఐఎం స్ట్రాంగ్ హోల్డ్ అయినటువంటి గుమ్రుక్ దోలా. సో దాంట్లో కొంతమంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, ఓకే, నాయకులు వాళ్ళు కట్టినటువంటి అపార్ట్మెంట్స్ని కూల్చేసి మొత్తం గుమ్రుక్ దోలా అనేది 300 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చెరువు. దాని మీద ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ దాన్ని ఏది స్పీకింగ్ ఆర్డర్లు ఇస్తున్నారు, కూల్చాలి అంటున్నారు, కానీ ఎవరు దాని మీద యాక్షన్ జరగదు. ఓకే. సో మేము వచ్చాము ఇమీడియట్గా వీ హ్యావ్ టేకెన్, అది ఆ పాత ఆర్డర్స్ ఉన్నాయి, అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. ఇక దాన్ని అందరూ పిల్లికి గంట కట్టాలి కదా, ఎవడో పిల్లి somebody has to build the cat. సో అది చేయడానికి హైడ్రా అనే సంస్థ ఉందన్నమాట. సో ఇది ఎప్పటి నుంచో పేపర్ మీద జరుగుతుంది, పేపర్ మీద కాదు కదా, గ్రౌండ్లో ఏం చేశారనేది ముఖ్యం అన్నమాట. సో వెంటనే మేము అక్కడ డిమాలిష్ చేసాం. ఇప్పుడు ఆ చెరువు అంతా కూడా రేపు రివైవ్ అవుతుంది. ఇప్పుడు అది ఊరిని చెరువు కూల్చివేతలు కాదు, గుమ్రుక్ దోలా ఇప్పుడు రివైవ్ అవుతుంది. 300 సంవత్సరాల క్రితం అక్కడ రాజవంశీకులు వాళ్ళు అక్కడి నుంచి నీళ్లు, అక్కడ రాణీలు వాళ్ళంతా కూడా అక్కడ స్నానాలు అది కూడా ఆచరించేవాళ్ళని, లేకపోతే వారు అక్కడి నుంచి డ్రా చేసేవారని, ఇట్లా చాలా ఉంది. హిస్టారికల్ లేక్ అది, చాలా అద్భుతమైన హిస్టరీ ఉన్నటువంటి లేక్ అది. సో అది అట్లా గుమ్రుక్ దోలా అంటే అది అంతా కూడా అక్కడ సౌత్ జోన్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ హోల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని చేసాం. నెక్స్ట్ 27 డిమాలిషన్స్ చేసాం. సో మీడియాకి ఇష్టమైందేమో ఎన్కన్వెన్షన్ డెమాలిషన్. న్యాచురల్గా ఏంటంటే ఒక సినిమా యాక్టర్ కాబట్టి దానికి కొంత వచ్చింది. వేరే కొన్ని మేము గండిపేట దగ్గర చేసాం. గండిపేట దగ్గర చేసినప్పుడు పల్లరాజు గారు లేకపోతే ఇంకా కొంతమంది ఇతర దాంట్లో ఉన్నారు, వారి అందరికీ కూడా చేసాం. దాంట్లో చాలామంది కాంగ్రెస్ వారే ఉన్నారు. సో అంటే అక్కడ వారు ఏ పార్టీ అఫిలియేషన్ అనేదే కాదు అసలు. చూస్తే అది కూడా రిలీజ్ చేసాం మేము, డేటాని కూడా చేసి 27 డిమాలిషన్స్లో ఎక్కువ కాంగ్రెస్ వారే ఉన్నారు, అంటే రూలింగ్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నష్టపోయింది. సో అంటే ఈ ప్రచారం అంతా కూడా అపోజిషన్ వాళ్ళని, ఏ అపోజిషన్ లీడర్ చెప్పండి, టార్గెట్ చేసి చెప్పింది ఒక పేరు చెప్పండి, సింపుల్ నేను అడుగుతాను. ఏ అపోజిషన్ లీడర్ ఉన్నాడు? ఆయన పటాన్చేరులో ఆయన కాంగ్రెస్ దెబ్బలు తట్టుకోలేక పటాన్చేరు కాంగ్రెస్ నా దెబ్బ కాదు, ఆయన ఎప్పుడు వచ్చారండి. నేనేం చేశాను, నేను చేసింది కాదు. అక్కడ 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 ఒక ఎమ్మెల్యే అని అనట్లేదు, అక్కడ ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ వాళ్ళ మీద అక్కడ పబ్లిక్ చాలా కంప్లైంట్స్ ఉన్నాయన్నమాట, ల్యాండ్ ఇష్యూస్లో కంప్లైంట్స్ ఉన్నాయి. ఓకే, పల్లవరాజు గారి విషయంలో వచ్చినప్పుడు ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించారు, మీరు ఎక్కడ కంట్రోల్ అవ్వలేదంటారు, వాస్తవం పల్లవరాజు గారు కానీ నాగార్జున గారి విషయంలో కానీ? ఇదంతా ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ కూడా అతీతంగా పనిచేస్తానని నన్ను కావాలని తీసుకుందండి. సో ఇన్ఫ్లుయెన్స్లు అవన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి, ఎవరు రకరకాలలో మాట్లాడతారు, బట్ ఇవన్నింటినీ కూడా మనము పరిగణలో తీసుకోకూడదు అనమాట. నాగార్జున కన్సెషన్కి మీరు వెళ్ళినప్పుడు అదే కన్వెన్షన్కి ముందు వాళ్ళకి చెప్పారు, నోటీస్ ఇచ్చి కొట్టారండి లేదంటే డైరెక్ట్గా? నోటీస్ ఇచ్చాం. అసలు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను సుప్రీంకోర్టు దీన్నన్నింటినీ ఇప్పుడు మేము చేసిన ప్రతి చర్యను కూడా అన్ని కోర్ట్స్ సమర్థిస్తున్నాయి. ఇప్పుడు జస్టిస్ గవాయ్ మన జడ్జిమెంట్ ఇచ్చారు సుప్రీంకోర్టు బుల్డోజర్ జస్టిస్ మీద ఇస్తూ, దాంట్లో క్లియర్గా దాంట్లో మనకు చూస్తే కనుక ఇది పారా 86 ఏదో ఉన్నది, దాంట్లో ఇవన్నీ కూడా వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అన్నీ కూడా బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్లో, వాటర్ బాడీస్లో ఉన్న వాటికి, లేకపోతే కనుక రోడ్స్ మీద ఉన్న వాటికి, లేకపోతే కనుక ఇట్లా అంటే ఇటువంటి వాటికి ఏదైతే రోడ్ల మీద కానీ అంటే రోడ్స్ రైల్వే లైన్స్ మీద కానీ, రైల్వే లైన్స్ దగ్గర కానీ ఎంక్రోచ్మెంట్స్కి వర్తించదని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే నోటీస్ లేకుండా కూడా చేయొచ్చు. ఓకే, సో క్లియర్గా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా జస్టిస్ గవాయ్ గారు మన బుల్డోజర్ జస్టిస్ దాని మీద ఇస్తూ వారు దాని మీద చాలా స్పష్టంగా మన ఇచ్చినటువంటి జడ్జిమెంట్, అది లేటెస్ట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనమాట. సో దాంట్లో కూడా మాది ఇప్పుడు మేము దేని కింద చేస్తుంటాం, 405 GHMC యాక్ట్ అని ఉంది. 405 GHMC యాక్ట్ చాలా స్పష్టంగా చెప్తుంటుంది అనమాట.
నోటీస్ లేకుండా కూలగొట్టచ్చు అనేది చాలా స్పష్టంగా చట్టంలోనే ఉంది. దాన్ని మేము ఫాలో అవుతున్నాం. అంటే నాగార్జున ఇంట్లో మీకు ఎలాంటి ఫోన్ రాలేదు? ఫోన్లో వచ్చేలే తెలీదు ఆ టైంలో, నాది ఫోన్ ఆఫ్ చేసి పెడతాను. సో ఎవడు చేసి ఉన్నా సో ఫోన్లో వచ్చేలేదు నాకు అవన్నీ కాదు. కానీ బట్ ఇవన్నీ కూడా మనం పెట్టాల్సింది ఏంటంటే ఎటువంటి ప్రెషర్స్ ఉన్నా కానీ కూడా దానికి ఈల్డ్ కాకుండా ప్రభుత్వం నాకు ఇచ్చిందండి, ఆ ఫ్రీడమ్ ఇచ్చింది.